డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయని, సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవటంలో మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్లో, పబ్లిక్ ఎగ్జామ్స్లో రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్ 1 మార్కు 2 మార్కు సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా పూర్తి వరకు చూడండి. 10వ తరగతి విద్యార్థులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసినటువంటి వీడియో. చూడండి, స్టార్ట్ చేస్తున్నాను. మొదటి ప్రశ్న, రైట్ లైట్ రియాక్షన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్. ఇక్కడ లైట్ రియాక్షన్ అనేటటువంటిది కెమికల్ రియాక్షన్స్లో మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకాంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. దీనిలో సెకండ్ వన్ అయినటువంటి కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్లో లైట్ రియాక్షన్ అనేటటువంటిది ఒక సబ్ టాపిక్. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో సిల్వర్ క్లోరైడ్ లైట్ రియాక్షన్లో ఎలా చేంజ్ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ ఇస్తున్నాడు. సో క్వశ్చన్, రైట్ లైట్ రియాక్షన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్. ఆన్సర్ ఈస్ వైట్ సిల్వర్ క్లోరైడ్ టర్న్స్ గ్రే ఇన్ సన్లైట్. అంటే వైట్ కలర్లో ఉన్నటువంటి సిల్వర్ క్లోరైడ్ సన్లైట్లో ఉంచిన తర్వాత గ్రే కలర్లోకి చేంజ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, రైట్ లైట్ రియాక్షన్ ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్. ఆన్సర్ ఈస్ pale yellow colored silver bromide turns grayish white in sunlight. పేల్ ఎల్లో కలర్లో ఉన్న సిల్వర్ బ్రోమైడ్ సన్లైట్లో ఉంచిన తర్వాత గ్రేయిష్ వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ రియాక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. ఆన్సర్, లైట్ రియాక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ black and white photography. Examples, silver chloride and silver bromide. ఇక్కడ సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్ అనేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తుంటారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ క్లోరిన్. ఆన్సర్ ఈస్ వాటర్ ట్రీట్మెంట్లో యూటిలైజ్ చేస్తారు, స్విమ్మింగ్ పూల్స్లో యూజ్ చేస్తారు, పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ దీనిలో క్లోరిన్ యూజ్ చేస్తారు, డిస్ఇన్ఫెక్టెంట్ అంటే క్రిమిసంహారిణి వీటిలో ఉపయోగిస్తారు, సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్స్లో ఈ క్లోరిన్ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ ఈస్ డిగ్రీజింగ్ మెటల్స్, సోప్స్ అండ్ డిటర్జెంట్స్, పేపర్ మేకింగ్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్. గ్రీజింగ్ ఉన్నటువంటి మెటల్స్కి డీగ్రీజింగ్, ఆ గ్రీజు తొలగిపోవడం కోసం దీన్ని యూటిలైజ్ చేస్తారు. సోప్స్ ప్రిపరేషన్లోను మరియు డిటర్జెంట్ ప్రిపరేషన్లోను యూటిలైజ్ చేస్తారు. సోప్స్ అనేటటువంటివి మన బాడీ వాష్ కోసం మనం ఉపయోగించేటటువంటి సోప్స్. డిటర్జెంట్స్ అనేటటువంటివి క్లాత్స్ వాషింగ్ చేసేటటువంటి వాటిని డిటర్జెంట్స్ అని పిలవాలి. సో వాటి ప్రిపరేషన్లో ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ని మనం యూజ్ చేస్తున్నాం. అలానే పేపర్ మేకింగ్లో ఈ సోడియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తున్నాం. అలానే ఆర్టిఫిషియల్ ఫైబర్స్ తయారీలో కూడా సోడియం హైడ్రాక్సైడ్ని మనం యూటిలైజ్ చేస్తున్నాం. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ హైడ్రోజన్. ఆన్సర్ ఈస్ ఫ్యూయల్స్, మార్గరిన్, అమోనియా ఫర్ ఫర్టిలైజర్స్. ఫ్యూయల్స్, సో ఏ సబ్స్టెన్స్ అయితే హీట్ ఎనర్జీని ఇవ్వగలదో బర్న్ అవటం ద్వారా అటువంటి వాటిని ఫ్యూయల్స్ అంటారు. అటువంటి ఫ్యూయల్స్లో హైడ్రోజన్ని ఫ్యూయల్గా వాడుతూ ఉంటారు. అలాగనే మార్గరిన్ మీన్స్ కాస్మెటిక్ ఐటమ్స్లో దీన్ని వాడుతూ ఉంటారు. అమోనియా ఫర్ ఫర్టిలైజర్స్, ఎరువులు తయారు చేయటంలో అమోనియాకి తయారు చేయటంలో హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ యానోడైజింగ్. ఆన్సర్, a process of forming a thick oxide layer of aluminum. సో ఇక్కడ అల్యూమినియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆ మెటల్ మీద ఆక్సైడ్ లేయర్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని యానోడైజింగ్ అని అంటారు. ఎయిత్ క్వశ్చన్,
వాట్ టైప్ ఆఫ్ మెటల్స్ ఆర్ సో సాఫ్ట్ అండ్ దే కెన్ బి కట్ విత్ ఎ నైఫ్? గివ్ రీజన్స్. ఆన్సర్ ఈస్ ఆల్కలీ మెటల్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కొన్ని మెటల్స్ని నైఫ్తో కూడా ఈజీగా కట్ చేయవచ్చు, అంటే కత్తితో కట్ చేయవచ్చు. అలానే మెటల్స్ అనేటటువంటివి సాఫ్ట్గా ఉంటాయంట. యాక్చువల్గా మనం చూస్తున్నటువంటి ఐరన్, కాపర్, అల్యూమినియం ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా హార్డ్గా ఉంటాయి. హార్డెస్ట్ సబ్స్టెన్సెస్ అని పిలుస్తూ ఉంటాం. మెటల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయని. కానీ ఇక్కడ సాఫ్ట్గా ఉంటాయంట. వీటిని నైఫ్తో కూడా కట్ చేయవచ్చు అంట. అటువంటి ఏంటంటే ఆల్కలీ మెటల్స్. మరి ఆల్కలీ మెటల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లిథియం, సోడియం అండ్ పొటాషియం. సో దానికి రీజన్ ఏంటి అనేటటువంటిది అడుగుతున్నాడు. ఎందుకు ఇలా ఈ మెటల్స్ సాఫ్ట్గా ఉంటున్నాయి, ఈజీగా నైఫ్తో ఎందుకు మనం కట్ చేయవచ్చు అంటే ఈ మెటల్స్ అనగా ఆల్కలీ మెటల్స్ హ్యావ్ లో డెన్సిటీ అండ్ లో మెల్టింగ్ పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, బీ కేర్ఫుల్. ఓకే, ఆల్కలీ మెటల్స్ హ్యావ్ లో డెన్సిటీ అండ్ లో మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ మెటల్స్ ఆర్ స్టోర్డ్ అండర్ కిరోసిన్ ఆయిల్ టు అవాయిడ్ యాక్సిడెంటల్ ఫైర్స్? సో కొన్ని మెటల్స్ని కిరోసిన్ ఆయిల్ కింద, అంటే కిరోసిన్ ఆయిల్ లోపల స్టోర్ చేస్తారు. ఎందుకు అని అంటే ఇవి ఈజీగా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఈజీగా ఫైర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే పొటాషియం అండ్ సోడియం. నెక్స్ట్ 10th క్వశ్చన్. వాట్ ఈజ్ ఆక్వారీజియా? ఆన్సర్ ఎ మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్. ఇక్కడ గమనించాల్సింది హైడ్రోక్లోరిక్ యాసిడ్ 3 parts, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ 1 part ఉంటుంది. సో ఈ మిక్చర్ని ఆక్వారీజియా అని పిలుస్తూ ఉంటారు. దీన్ని గోల్డ్ అండ్ కొన్ని ఆర్నమెంట్స్ అంటే లైక్ గోల్డ్, వీటిని కరిగించి మళ్ళీ కొత్తగా న్యూ మెటీరియల్ తయారు చేయడం కోసం ఆక్వారీజియా అని వాడుతూ ఉంటారు. అంటే గోల్డ్ని శుభ్రం చేయడం కోసం, వెండిని శుభ్రం చేయడం కోసం ఇళ్ళమ్మట కూడా వస్తూ ఉంటారు, మేము శుభ్రం చేస్తామని చెప్పేసి. సో అలా ఈ ఆక్వారీజియా మిక్చర్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. 11th క్వశ్చన్. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్? మరి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఎంత అంటే 0.03%. 12th క్వశ్చన్. వాట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్? బయోగ్యాస్లో ఉన్నటువంటి మేజర్ కాంపోనెంట్. ఆన్సర్ మీథేన్. 13th క్వశ్చన్. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్? ఆన్సర్ ఈస్ టెట్రావాలెన్సీ. టెట్రావాలెన్సీ అంటే మన కెమిస్ట్రీ లాంగ్వేజ్లో 4ని టెట్రా అని పిలుస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ టెట్రావాలెన్సీ వాడుతున్నాం. సో వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ 4, దాన్నే కెమిస్ట్రీ లాంగ్వేజ్లో టెట్రావాలెన్సీ అని మనం పిలుస్తున్నాం. సో 14th క్వశ్చన్. రైట్ ద నేమ్ ఆఫ్ 2 కమర్షియల్లీ ఇంపార్టెంట్ కాంపౌండ్స్. అంటే కమర్షియల్గా అంటే వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నటువంటి, ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి కాంపౌండ్స్ ఏంటంటే ఆన్సర్ ఇథనాల్ అంటే ఆల్కహాల్, ఇథనోయిక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్. సో ఈ రెండు కూడా కమర్షియల్లీ ఇంపార్టెంట్ కాంపౌండ్స్. నెక్స్ట్ 15th క్వశ్చన్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్? సో ఆన్సర్ used as a saving mirror and used by dentist and used in vehicle headlights, used in torches, used in searchlights, used by ENT and used to prepare solar cooker. So be careful students. Here used as saving mirrors అంటే మనకి బార్బర్ షాప్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ అలానే డెంటిస్ట్ ఎలా ఉపయోగిస్తుందంటే మన యొక్క టీత్ పార్ట్స్ అనేటటువంటివి బిగ్గర్ ఇమేజ్గా అవపడటం కోసం ఈ కాన్కేవ్ మిర్రర్ని యూటిలైజ్ చేస్తూ ఉంటాం. అలానే వెహికల్ హెడ్లైట్స్, కారు, బైకు, లారీ వీటన్నిటి యొక్క హెడ్లైట్స్లో ఈ కాన్కేవ్ మిర్రర్స్ని యూటిలైజ్ చేస్తున్నాం. అలానే యూజ్డ్ ఇన్ టార్చ్ లైట్స్ అనమాట. అలానే యూజ్డ్ ఇన్ సర్చ్ లైట్స్, నైట్ టైం మనం సర్చ్ లైట్స్ లైట్ బీమ్ హెవీగా రావటం కోసం వాడుతూ ఉంటాం. అటువంటి సర్చ్ లైట్స్లో వాడతారు. నెక్స్ట్ అలానే ఈఎన్టీ, ఇయర్, నోస్, థ్రోట్. బీ కేర్ఫుల్. ఇయర్, నోస్, థ్రోట్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కొంచెం బిగ్గర్ సైజులో అగపట్టడం కోసం ఈ ఈఎన్టీ డాక్టర్స్ యూటిలైజ్ చేస్తూ ఉంటారు. అలానే యూజ్డ్ టు ప్రిపేర్ సోలార్ కుక్కర్ని ప్రిపేర్ చేయడంలో ఈ కాన్కేవ్ మిర్రర్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ 16th క్వశ్చన్. విచ్ మిర్రర్ యూజ్డ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద వెహికల్? అంటే
సైడ్ వ్యూ మిర్రర్ అని పిలుస్తూ ఉంటాం. అలానే రియర్ వ్యూ మిర్రర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆన్సర్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ 17th క్వశ్చన్. వాట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్? ఆన్సర్ ఈస్ magnification m is equal to height of the image by height of the object. Height of the image by height of the object. Here magnification two values అంటే it means నెగిటివ్ సైన్ అండ్ పాజిటివ్ సైన్, టూ సైన్స్ ఉంటాయి. మరి నెగిటివ్ సైన్ ఎప్పుడు వస్తుంది, దేనికి వస్తుంది, పాజిటివ్ సైన్ దేనికి వస్తుంది చూద్దాం ఒకసారి. నెగిటివ్ సైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఇండికేట్స్ దట్ ద ఇమేజెస్ రియల్. అంటే రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు వచ్చేటటువంటి మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ సైన్ని కలిగి ఉంటుంది. అలాగే సెకండ్ పాయింట్, ఏ పాజిటివ్ సైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఇండికేట్స్ దట్ ద ఇమేజెస్ వర్చువల్. ఇమేజెస్ వర్చువల్గా ఉన్నప్పుడు అంటే వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అయినప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ సైన్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.